డిగ్రీ ఉంటే ఉద్యోగం కొట్టొచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉద్యోగం ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 అంటారండి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది. ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా మనం చెప్పుకుంటున్నాం కదా. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాబ్స్ మీద టార్గెట్ చేసాం. స్టేట్ వదలకుండా అన్నీ చెప్తున్నాం. మరి ఇంకెక్కడికో వెళ్ళక్కర్లేదండి. మన ఛానల్ ఒక్కటి అబ్జర్వ్ చేసి ఫాలో అయితే సరిపోతుంది. అన్నీ ఇక్కడ ఇచ్చేస్తాను. సరే, విషయానికి వచ్చేస్తున్నాను. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అని చెప్పి డిగ్రీ డిప్లొమా ఉన్న వాళ్ళకి, డిగ్రీ అంటే బీటెక్ అండి, కమ్యూనికేషన్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ, అలాగే బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ, డిప్లొమా కూడా సేమ్ ఇది ఉన్నవాళ్ళు అప్లై చేసుకోండి. 390 పోస్టులు పైనే పడినాయి. 390 కదా, ఏ మూలకి అని అనుకోకండి. పెద్దగా కాంపిటీషన్ ఉండట్లేదు. చాలామందికి అసలు విషయమే తెలియట్లేదు, గుర్తుంచుకోండి. సో అప్లై చేసేయండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ ప్రాసెస్. ఆగస్టులోనే స్టార్ట్ అయిపోయింది. సెప్టెంబర్ 13 దాకా టైం ఇచ్చారు. ఆలోచించొద్దండి, వచ్చిద్దా రాదో ఆలోచించకుండా ముందైతే అప్లై చేసేయండి. ఇక ఎగ్జామ్ మామూలేనండి. ఫస్ట్ ఏమో మామూలుగా జనరల్ అంటే టైర్ 1 ఎగ్జామ్ వచ్చి జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి కదా, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, ఇవే గుర్తుంచుకోండి. టైర్ 2 స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే మనం ఈ కమ్యూనికేషన్స్ కంప్యూటర్స్లో ఏమాత్రం స్కిల్ ఉంది అనే టెస్ట్ చేస్తారు. ఫైనల్గా ఇంటర్వ్యూ ఉంటుంది, సెలెక్ట్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గుర్తుంచుకోండి. ఇంటెలిజెన్స్ బ్యూరో అనగానే బాగుంది కదా. ఈ మధ్య సిబిఐ, ఈడీ అంటున్నాం కదా, అలాంటిదే ఇది కూడా. సో మరి అవకాశాలు, పే స్కేల్ కూడా 80,000 దాకా జీతం వస్తుంది. ఇక ప్రమోషన్ అవకాశాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జాబులు కదండి, ఆగవు, వస్తూనే ఉంటాయి. ప్రమోషన్ అవకాశాలు వస్తూనే ఉంటాయి. భారతదేశం అంతా తిరిగి చక్కగా ఉద్యోగం చేసే అవకాశం ఉంటుందంటే ఎక్కడ, చాలా రాష్ట్రాల్లో ఉంటాయండి పోస్టింగ్లు. అది కూడా ఉంది. 27 సంవత్సరాలు ఇచ్చారు, అంటే హయ్యర్ ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు ఇచ్చారు. ఇక రిజర్వేషన్ కేటగిరీలు మీకు తెలుసు కదా, దాన్ని బట్టి వాళ్ళకి సడలింపు కూడా ఉంటుంది. ఇంకా ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇది కొట్టేయండి జాబ్ సెర్చ్లో, జస్ట్ గూగుల్కి వెళ్ళి కొట్టేసినా పర్వాలేదు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా కొన్ని ఉంటాయి కదండి ధృవపత్రాలు, అవన్నీ కూడా అప్లై చేసేస్తే కొద్దిగా ఫీజు కూడా కొద్ది మొత్తమే ఉంది, ఎక్కువ లేదు. కొన్ని కేటగిరీలకి ఎలాగో ఫ్రీగానే ఉంది కాబట్టి. ఇవన్నిటితో పాటు మన వాళ్ళు హెల్ప్ చేస్తున్నారని చెప్పాను, గత రీల్స్లో చెప్పాను, ఇక్కడ చెప్తున్నాను. మాక్ టెస్ట్ కావాలి, మెటీరియల్ కావాలి, ప్రీవియస్ పేపర్లు కావాలి, ఇలాంటివి అనుకునే వాళ్ళకి హెల్ప్ చేసే మెకానిజం మన దగ్గర ఉంది. కొంతమంది ఎన్జిఓ సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ నెంబర్ గతంలో ఇచ్చా, మళ్ళీ ఇస్తున్నాను. వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసేయండి, ఇబ్బంది ఏమీ లేదు. డైరెక్ట్గా కాంటాక్ట్ చేసేస్తే 1-2 రోజుల్లో మీకు ఆ లాగిన్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇక విచ్చలవిడిగా పిచ్చిగా టెస్టులు చేసుకోవచ్చు. సో ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు వచ్చినట్టుగా నాకు కావాలండి, మిస్ అయిపోతున్నా అనేవాళ్ళు ఫాలో అవుతూ ఉండండి. ఒక లైక్ పడేసి ఉంచండి. అబ్బే నాకు ఉపయోగపడదు అనుకునే వాళ్ళు కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే మీ వాళ్ళకు ఉపయోగపడతాయి, మీ పిల్లలకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరో ఒకరికి ఉపయోగపడతాయి కదా. ఫాలో అవుతూ ఉండండి.